సార్, పోలవరం ప్రాజెక్టు ఏపీకి వరప్రదాయిని, జీవనాడి అనే రాజకీయ పార్టీలు చెప్తూ ఉంటాయి. పోలవరం పూర్తి అయితే కనుక సాగునీరుకైతే ఇబ్బంది ఉండదని చెప్తూ ఉంటాయి. కానీ ప్రాజెక్టు మాత్రం ఇంకా పూర్తి కాని పరిస్థితి. ఈ నేపథ్యంలో అంతర్జాతీయ నిపుణుల బృందం ప్రాజెక్టు సందర్శించడాన్ని ఎలా చూడాలి? విజయ్ గారు, మీకు అదేవిధంగా స్వతంత్ర టీవీ వీక్షకులకు, చర్చలో పాల్గొంటున్న మిత్రులందరికీ నమస్కారం. మొదట మీకు ధన్యవాదాలు. ఎందుకంటే ఒక జాతీయ ప్రాజెక్టును మీరు చర్చకు తీసుకున్నందుకు ధన్యవాదాలు. ఆ, పోలవరం ప్రాజెక్టు మనం మాట్లాడుకున్నట్లయితే ఇప్పుడు కృష్ణా గాని, అదేవిధంగా గోదావరి డెల్టా ఏరియాలో గాని ఈ ప్రాజెక్టు యొక్క ముఖ్య ఉద్దేశాన్ని కేంద్ర ప్రభుత్వం ఎప్పుడు రాష్ట్ర విభజన సందర్భంలో ఆంధ్రప్రదేశ్ కు జాతీయ ప్రాజెక్టుగా కేటాయి. తర్వాత 2014లో మేము అధికారంలోకి వచ్చిన తర్వాత ముంపు మండలాలను 6 మండలాలు 7 మండలాలను కూడా ఇందులో కలపడం, ఆంధ్రప్రదేశ్ లో కలపడం, ఇది భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ పట్ల ఉన్నటువంటి ఆ ప్రత్యేక శ్రద్ధతో మొదటి క్యాబినెట్ తోనే నిర్ణయం తీసుకోవడం కూడా జరిగింది. ఇది భారతీయ జనతా పార్టీ ఈ విషయం చెప్పు. ఇకపోతే మీరు 12 సంవత్సరాలుగా పూర్తి కాలేదు అని అన్న సందర్భం మనం మాట్లాడుకున్నప్పుడు, పోలవరం అనేది ఒక జాతీయ ప్రాజెక్టు. 2014 నుంచి 2019 వరకు అప్పటి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం, ఎన్డీఏ సంకీర్ణ ప్రభుత్వం 2018 వరకు కేంద్ర ప్రభుత్వం జాతీయ ప్రాజెక్టు మొదట ఏం చెప్పింది, కేంద్ర ప్రభుత్వం మీకు కట్టి ఇస్తుంది అని చెప్పారు. అయితే అప్పుడున్నటువంటి పరిస్థితులలో అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి రాష్ట్ర ప్రభుత్వమే త్వరగా నిర్మించడానికి ప్రయత్నం చేసే క్రమంలో వారు తీసుకున్నారు. తర్వాత వారి 5 సంవత్సరాల పీరియడ్ లో కూడా వారు నిర్మాణం చేపట్టారు. ఒక డయాఫ్రమ్ వాల్ను కూడా వారు నిర్మాణం చేయడం జరిగింది. తర్వాత పవర్ హౌస్ కు సంబంధించినటువంటి నిర్మాణాలు కూడా చేయడం జరిగింది. తర్వాత వారి పీరియడ్ లోనే మనకు నీకు ఇది ఏదైతే పోలవరం రైట్ కెనాల్ ఉందో దాని ద్వారా ఎత్తిపోతల పథకం ద్వారా మీకు నీళ్లు తీసుకురావడం కూడా జరిగింది. దాన్ని కృష్ణా బ్యారేజ్ లో కలిపారు, మీరందరికీ కూడా తెలుసు. ఇది ఒక ప్రోగ్రెస్. దాని తర్వాత ఏదైతే పోలవరం అథారిటీ ఏదైతే ఉందో, విజయ్ గారు, ఇది ముఖ్యమైన విషయం. పోలవరం అథారిటీ ఏదైతే ఉందో, ఎప్పటికెప్పుడైతే నిర్మాణ పనులు సాగుతున్నాయో దానికి అనుగుణంగా కేంద్ర మంత్రిత్వ శాఖ, ఆర్థిక మంత్రిత్వ శాఖ ద్వారా కేంద్ర జలశక్తి మినిస్ట్రీ ద్వారా మీకు ఇక్కడ రియంబర్స్మెంట్ డబ్బులు ఇవ్వటం జరుగుతా ఉంది. ఇది మనం అందరం కూడా గమనిస్తున్నాం. తర్వాత పోలవరం ప్రాజెక్ట్ లో మీరు 12 సంవత్సరాలు పెండింగ్ లో ఉందన్న విషయం మనం మాట్లాడాల్సి వస్తే, ఒకటి వచ్చేసి రిహాబిలిటేషన్, ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ముంపు ప్రాంతంలో వారికి ఆ భూసేకరణ సందర్భంలో వారికి ఇచ్చిన విషయంలో వారికి ఆర్ఆర్ కాలనీలు ఏర్పాటు చేయడం, ఆర్ఆర్ ప్యాకేజ్ ఏర్పాటు చేయడం, ఇవన్నీ కూడా ఒక ముఖ్యమైన కార్యక్రమం. అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 2019లో అధికారంలోకి వచ్చిన తర్వాత వారికి ఇద్దరు ఇరిగేషన్ మంత్రులు మారారు. ఒకరు వచ్చేసి డాక్టర్ అనిల్ గారు, రెండు వచ్చేసి అమ్మటి రాంబాబు గారు. వారు ఏం మాట్లాడారు, 2020లో అనుకుంటా 2020లో అనుకుంటా శాసనసభలో మాట్లాడిన సందర్భంలో వారేమన్నారు, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు కాబట్టి డిసెంబర్ 21, 2021 జగన్మోహన్ రెడ్డి గారి ముఖ్యమంత్రి రోజు మీరు నీళ్ళు ఇచ్చి మేము పూర్తి చేస్తామని చెప్పామని ఛాలెంజ్ కూడా చేస్తారు. ఎవరన్నా ఉంటే ఈ ఛాలెంజ్ కి ముందు రండి, మేము రాజకీయాల నుంచి ఇంకొక విధంగా ఉంటామని వారు చెప్పారు. దీన్ని వైఎస్ఆర్సీపీ ఈ రోజు కూడా కాదని లేదు, ఎందుకంటే అసెంబ్లీ రికార్డులలో ఉంది ఒక విషయం. తర్వాత వారు ఏం చేశారు, గతంలో అయితే రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి ప్రాజెక్టు పూర్తి చేసే క్రమంలో కేంద్ర ప్రభుత్వం వివరిస్తున్న సందర్భంలో మేము అధికారంలోకి వస్తే సరైన సమయంలో పూర్తి చేస్తామని చెబుతూ కేంద్రమే నిర్మించాలని అనే విషయాన్ని చర్చకు తీసుకొచ్చారు. చర్చకు తీసుకొచ్చిన సందర్భంలో వారేం చేశారు, తిరిగి వారి అధికారంలోకి చేపట్టి వచ్చిన తర్వాత ఏం జరిగిందో ఏమో గాని ఉన్నటువంటి కాంట్రాక్టర్ ను మార్చి వేశారు. తర్వాత న్యాయ పరిశీలనకని రివర్స్ టెండరింగ్ అనే సిస్టాన్ని తీసుకొచ్చారు. తర్వాత డయాఫ్రమ్ వాళ్ళు ఇట్లా తెగిపోయిందని అనే విషయం కూడా చెప్తూ కాలయాపన తీసుకొచ్చారు. ఇప్పటికి ఐ థింక్ 75% పైన పూర్తి అయినట్లు మనం భావించాల్సి వస్తుంది. అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు చెప్తున్నాం, మేము రైతుల పక్షాన ఉంటాము, మేము జల ప్రాజెక్టులో తీసుకొచ్చింది రాజశేఖర రెడ్డి గారే కాబట్టి మేము రైతుల పక్షాన ఉన్నామని చెప్తూ ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 5 సంవత్సరాల పాటు కొంచెం కూడా ముందుకు కదిలించలేకపోయింది. గతంలో 2014 నుంచి 19 వరకు జరిగిన దానికి ఎంతో కొంత చేసింది. ఎప్పటికప్పుడు డబ్బులు కూడా తీసుకురావడం జరిగింది.
ఆ కేంద్రం కూడా అన్ని రకాల సహాయ సహకారాలు కూడా అందించింది. తర్వాత ప్రాజెక్టు ఎత్తును కూడా పెంచడం జరిగింది. ఉమ్, తర్వాత ప్రాజెక్టు ఎత్తు విషయం 45.72 మీటర్లని ఇక్కడ ఇది రాష్ట్రంలోని రాజకీయ పార్టీలన్నీ కూడా భారతీయ జనతా పార్టీని, కేంద్ర ప్రభుత్వాన్ని ఏదో సందర్భంలో మాట్లాడే క్రమంలో మాట్లాడుతూ ఉంటారు వాళ్ళందరూ కూడా. ఉమ్, వాళ్ళందరికీ ఒక విజ్ఞప్తి ఏంటంటే, పోలవరం అనేది జాతీయ ప్రాజెక్టు, ఎత్తు తగ్గించే ప్రసక్తే లేదు. 45.72 మీటర్లతోనే పూర్తి చేయడం జరుగుతుంది. తద్వారా కృష్ణా డెల్టాలో ఉన్నటువంటి స్థిరీకరణ ఏదైతే కానీ వెంకటేశ్వర రెడ్డి గారు ఒకటి మొత్తానికైతే పోలవరం ప్రాజెక్ట్ అయితే కొనసాగుతూనే ఉంది కానీ ఎప్పుడు పూర్తి అవుతుందని ప్రజలు కూడా వెయిట్ చేస్తున్నారు. ఎప్పుడు పూర్తి అవుతుందో తెలియని పరిస్థితి నెలకొంది. కానీ దీనికి ప్రధాన కారణం ఏంటంటే ఆర్థిక కారణాలే. కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే ఆర్థిక లావాదేవీల విషయంలోనే కొంత పెండింగ్లో పడుతుందనే విమర్శలు కూడా ఉన్నాయి కదా. లేదు, విజయ్ గారు, ఇది సరైనది కాదు. ఇక్కడ చూడండి, ఇది పోలవరం అనేది బహుళార్థక సాధక ప్రాజెక్టు. ఇప్పుడు కృష్ణాలో ఉన్నటువంటి ఇప్పుడు పంటకు నీళ్ళు ఇచ్చేటువంటి ఏదైతే ఉందో దానికి సంబంధించి మీకు ఏదైతే స్థిరీకరణ కానీ, గోదావరి స్థిరీకరణ 28 లక్షల మంది ప్రజలకు మంచినీరు అందించటం కానీ ఇది ప్రాజెక్టు యొక్క లక్ష్యం. అయితే మీరు 12 సంవత్సరాలతో సాగిందని మీ ప్రియంబుల్లో స్టార్టింగ్ లో చెప్పారు. అయితే పోలవరం ప్రాజెక్టు నిర్మాణం చేసే సందర్భంలో ఎవరు కూడా మనం గమనించాల్సిందంటే, కేవలం నవంబర్ నుంచి జూన్ వరకు మాత్రమే వాళ్ళు పని చేసుకోవాలి. 8 నెలలు మాత్రమే చేసుకోవాలా. మిగతా రోజులందరూ కూడా గోదావరికి వరద వస్తుంది, ఆ ప్రాంతంలో నీరు కూడా నిల్వ ఉంటుంది కాబట్టి పనులు చేసే అవకాశమే లేదు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం 75% పైన అయిపోయింది, 80% మేము చేశామని చెప్తూ ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం గతంలో వారు ఎందుకు పూర్తి చేయలేకపోయినారో వారు పూర్తిగా చెప్పాలా. ఎందుకంటే కేంద్రం ఏదైతే పోలవరం ప్రాజెక్టుకు రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు పెట్టిందో దాన్ని పైసాలతో సహా సేమ్ ఇంకా అక్కడ ఉన్నటువంటి పోలవరం అథారిటీ బ్యాంక్ అకౌంట్ కు ట్రాన్స్ఫర్ చేస్తా ఉంది ప్రతిసారి. కేంద్ర ప్రభుత్వం డబ్బులు ఇవ్వడం లేదు. నన్ను కంప్లీట్ చేయండి, దగ్గరకు వచ్చేసినారు. కేంద్ర ప్రభుత్వం డబ్బులు ఇవ్వడం లేదు. డిజైన్ల విషయంలో కానీ, సహకారం విషయంలో కానీ ఏది కూడా కేంద్ర ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యం కానీ, తప్పు కానీ లేదు. ఇది వీళ్ళకు రాష్ట్రంలో సందర్భం వచ్చినప్పుడల్లా కమ్యూనిస్టు పార్టీలు, కాంగ్రెస్ కానీ, మిగతా వారు కానీ భారతీయ జనతా పార్టీని దోషిగా చేసే ప్రయత్నం చేస్తున్నాయి తప్ప ఇంకొకటి కానే కాదు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో భారతీయ జనతా పార్టీకి చాలా చాలా ముఖ్యమైన విషయం. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో ఒకటి అమరావతి, 2 పోలవరం. ఈ రెండు అంశాల మీదనే ఆంధ్రప్రదేశ్ లో ఎవరి దగ్గర కూడా చర్చ పెట్టదు. కాబట్టి అటువంటి ప్రాజెక్టు పోలవరం భారతీయ జనతా పార్టీ ఎందుకు పూర్తి చేయలేదనుకుంటుంది? ప్రతిసారి రివ్యూ చేస్తున్నారు. మా మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ గారు ఉన్నారు కదా, రివ్యూ చేస్తున్నారు. తర్వాత ప్రధానమంత్రి గారి కార్యాలయం ఎప్పుడు పర్యవేక్షణ చేస్తుంది. రాజమండ్రిలోనే మీకు ఈ రోజు పోలవరం అథారిటీకి సంబంధించిన ఆఫీస్ కూడా పెట్టడం జరిగింది. కాబట్టి ఇన్ని రకాలుగా కూడా కేంద్ర ప్రభుత్వం అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తున్నప్పటికీ కూడా సోకాళ్ళు కొంతమంది క్షేత్రస్థాయిలో తెలియని విషయాలు కూడా ప్రజలకు చెప్పే విషయం చేస్తున్నారు. కాబట్టి ఈ ఎన్డీఏ ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్ లో కూటమి ప్రభుత్వం 2029 ఎలక్షన్స్ లోపల నీళ్లు ఇచ్చి గోదావరి డెల్టా, కృష్ణా డెల్టా నదులు ఈ రెండింటికి పంటలకు స్థిరీకరణకు నీళ్లు ఇచ్చిన తర్వాతనే ఎలక్షన్ కి వెళ్ళడం జరుగుతుంది.